నేను ఆహా ప్రొడక్షన్స్కి స్క్రిప్ట్ సబ్మిట్ చేశాను. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి. బట్ నేను సబ్మిట్ చేసింది ఫుల్ మూవీ స్క్రిప్ట్ కాదు, షార్ట్ స్టోరీస్. మ్యాటర్ ఏంటంటే ఆహా అండ్ ఎస్కేన్ గారు అసోసియేట్ అయ్యి న్యూ రైటర్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. కొత్త రైటర్స్ని లేదా ఒక కథ ఉంటే దాన్ని డెవలప్ చేసే రైటర్స్ వేరే లాంగ్వేజ్ సినిమా ఓటీటీలో చూసి అబ్బా నేనైతే చింపేసేవాడిని అనే థాట్ అనుకునే వాళ్ళందరికీ మీరు చింపేయడానికి టైం వచ్చింది. దీనికోసం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు. మీకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్. ఆ వెబ్సైట్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి, అంతే. అంత తేలిక కాదు కదా, ఎందుకంటే అందరూ అప్లై చేస్తే వాళ్ళకి మనల్ని ఫిల్టర్ చేయడం కష్టమైపోతుంది. అందుకే వాళ్ళు చిన్న టాస్క్ క్రియేట్ చేశారు. టాస్క్ ఏంటంటే వాళ్ళు 3 సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం 3 షార్ట్ స్టోరీస్ని రాయాలి. ఈ 3 స్టోరీస్ 3 జనర్స్లో ఉండాలి. ఒకటి లవ్, ఒకటి కామెడీ, ఇంకోటి డ్రామా. మీకు రెఫరెన్స్ కావాలంటే నేను సబ్మిట్ చేసిన స్టోరీస్ని డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను. నేను రాసిందే కరెక్ట్ ఫార్మేట్, తోపు స్టోరీస్ మీరు ఇలాగే రాయాలని నేను అనట్లేదు. బట్ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఒకసారి వీటిని రెఫర్ చేయండి. స్టోరీ ఎలా రాయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఏ టూల్స్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళు ఇచ్చిన స్టోరీ సినారియో డీటెయిల్గా తెలియాలంటే మిగతా వీడియో చూడండి. వేర్ టు రైట్, స్టోరీ ఎక్కడ రాయాలి. స్టోరీ ఎక్కడైనా రాయొచ్చు, బట్ మనం వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలి. పేపర్ మీద రాస్తే వాటిని ఫొటోస్గా క్యాప్చర్ చేసి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. దీనికోసం మీరు అడాబ్ స్కాన్ అనే ఫ్రీ యాప్ని యూజ్ చేయొచ్చు. నా రికమెండేషన్ అయితే స్టోరీని డిజిటల్ ఫామ్లో రాయండి, అంటే ఏదైనా సాఫ్ట్వేర్ టూల్ యూజ్ చేసి కీబోర్డ్తో రాయండి. గూగుల్ డాక్స్ అనే ఒక ఫ్రీ టూల్ ఉంది. మీ దగ్గర కంప్యూటర్ ఉంటే డైరెక్ట్గా బ్రౌజర్లో దీన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర మొబైల్ మాత్రమే ఉంటే ఈ టూల్ని ప్లే స్టోర్లో నుంచి యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టూల్ని ఓపెన్ చేశాక న్యూ డాక్యుమెంట్పై క్లిక్ చేయండి. ఇది ఒక కొత్త పేజీని ఓపెన్ చేస్తుంది. మీ స్టోరీని ఇప్పుడు ఇందులో ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేయొచ్చు. మీకు టైప్ చేయడం రాదు లేదా కష్టం అయితే ఒక చిన్న ట్రిక్ ఉంది. వాట్సాప్ కీబోర్డ్లో తెలుగు లాంగ్వేజ్ని ఎనేబుల్ చేసుకోండి. కీబోర్డ్లో ఉన్న మైక్ సింబల్పై నొక్కి మెల్లగా తెలుగులో మాట్లాడండి. అదే మనకి ఆటోమేటిక్గా టైప్ చేస్తుంది. తర్వాత ఈ మెసేజ్ని గూగుల్ డాక్స్లోకి కాపీ పేస్ట్ చేయండి. గూగుల్ డాక్స్లో మీ చేంజెస్ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి, కాబట్టి స్టోరీ మొత్తం ఒకేసారి రాయాల్సిన పని లేదు. టేక్ యువర్ ఓన్ టైం. మీ స్టోరీ రాయడం పూర్తయిన తర్వాత ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుని పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకోండి, అంతే. మీ స్టోరీ ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫార్మాట్లో ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది. మీకు కంప్యూటర్ వాడడం అలవాటైతే మీరు డైరెక్ట్ స్క్రీన్ ప్లే టూల్స్, సెల్టెక్స్ స్టూడియో బైండర్ వంటి వాటిని కూడా వాడచ్చు. వన్స్ పీడిఎఫ్ రెడీ అవ్వగానే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు, డీటెయిల్స్ ఇచ్చి మీ ఫైల్ని అప్లోడ్ చేయండి. హౌ టు రైట్ స్టోరీ, స్టోరీ ఎలా రాయాలి. వాళ్ళు 2 to 5 పేజ్ స్టోరీ సబ్మిట్ చేయమన్నారు. ఒకవేళ స్క్రీన్ ప్లే అయితే మనం పర్టికులర్ రైటింగ్ స్టైల్ని ఫాలో చేయాలి. స్టోరీకి అంత స్ట్రిక్ట్ ఫార్మేట్ ఏమీ లేదు, సీన్ బై సీన్ రాసుకుంటూ పోవడమే. టాస్క్ సినారియోస్, వాళ్ళు ఇచ్చిన స్టోరీ సిచ్యువేషన్స్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇది లవ్. ఒక అమ్మాయికి ఆఫీస్లో బ్యాడ్ డే నడుస్తుంటుంది. అంటే ఏదో ఒక కారణం వల్ల తను సాడ్ అవ్వాల్సి వస్తుంది. తన ఫ్రెండ్ ఒకడు ఆమెను సీక్రెట్గా తనకు తెలియకుండా లవ్ చేస్తూ ఉంటాడు. తన స్ట్రగుల్స్ చూసి ఆమెకి హెల్ప్ అండ్ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడి యాక్షన్స్ అండ్ కన్సర్న్స్ చూసి వాడికి తనంటే ఇష్టమున్న విషయం ఆమెకి అర్థమవుతుంది. అతను తన జీవితంలోకి వచ్చిన ఒక కొత్త వెలుగులాగా తనని చూడడం స్టార్ట్ చేస్తుంది. ఇది మన వరల్డ్. సో యాజ్ ఎ రైటర్గా మీరు ఈ సెటప్ని యూస్ చేసుకుని చిన్న స్టోరీ రాయాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి ఆఫీస్లో ఏ తప్పు చేసింది, తన సీక్రెట్ లవర్ ఎలా హెల్ప్ చేశాడు, అతనికి తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని ఆమెకి ఎలా తెలిసింది, ఇలాంటివి. సెకండ్ సిచ్యువేషన్ కామెడీ. ఒక సర్ప్రైజ్ పార్టీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొన్ని సిరీస్ ఆఫ్ ఫన్నీ మూమెంట్స్ జనరేట్ అవుతాయి. అలా అలా ఒక గొడవలాగా లేదా గందరగోళంలాగా మారిపోతుంది. బట్ లాస్ట్కి అందరూ నవ్వుతూ హ్యాపీగా తిరిగి కలిసిపోతారు. ఇది కరెంట్ వరల్డ్. ఇక్కడ సర్ప్రైజ్ పార్టీ అంటే బర్త్డే పార్టీ అయి ఉండొచ్చు, యానివర్సరీ పార్టీ అయి ఉండొచ్చు, ఇంకేదైనా పార్టీ అయి ఉండొచ్చు. పార్టీ లేదా పుష్ప, అది కూడా అయి ఉండొచ్చు. పార్టీ ఫ్రెండ్స్ మధ్య జరగచ్చు, ఫ్యామిలీ మధ్య జరగచ్చు, లేదా కొలీగ్స్ మధ్య కూడా జరగచ్చు. ఫన్ ఎలా జనరేట్ అయ్యింది, వాళ్ళు ఎలా తిరిగి కలిశారు అనేది మీరు ఆలోచించి రాయండి. థర్డ్ అండ్ లాస్ట్ సిచ్యువేషన్ డ్రామా. ఇది ఒక కుటుంబం మధ్య జరిగే సీరియస్ డ్రామా. ఇది పేరుకే ఫ్యామిలీ, కానీ వాళ్ళకి ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒకసారి వాళ్ళు కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాచి ఉంచిన సీక్రెట్స్ బయటికి తెలుస్తాయి. దీనివల్ల ఒక్కొక్కరు వాళ్ళ గతాన్ని, వాళ్ళు దాచి ఉంచిన సీక్రెట్స్ని రివీల్ చేయాల్సి వస్తుంది. లాస్ట్కి ఒకరినొకరు మన్నించుకుని మెల్లగా లైఫ్లో కోలుకుని మూవ్ ఆన్ అవుతారు. ఇక్కడ వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, అవి ఎందుకు రివీల్ చేయాల్సి వచ్చింది, ఒకరిని ఒకరు ఎలా ఫర్గివ్ చేసుకున్నారు అనే పాయింట్స్ మీద మీరు స్టోరీ రాయాల్సి ఉంటుంది. అది మ్యాటర్. స్క్రిప్ట్ రాయండి, మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళే ఛాన్స్ కొట్టేయండి. ఇక్కడ మనకు ఒక డిఫాల్ట్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే
మీ స్క్రిప్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసినా చేయకపోయినా స్క్రిప్ట్ రాసిన తర్వాత మీ స్ట్రెంగ్త్స్ ఏంటో మీ వీక్నెస్ ఏంటో మీకంటూ ఒక సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. రాయడం వల్ల మీ థింకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మహా అయితే ఏం పోద్ది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రాసి చూడండి. నెక్స్ట్ వీడియోలో స్టోరీలో ఉన్న ఇష్యూస్ని ఎలా ఫిక్స్ చేయాలన్న టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో చూద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆన్లో ఉంచండి. కలుద్దాం.